న్యూస్. దేశానికి వెన్నెముక లాంటి వాడు రైతు. ప్రపంచంలోని ప్రతి ఒక్కరి ఆకలి తీర్చే అన్నదాత రైతు. అలాంటి రైతుకు వివాహం అనేది పెద్ద సమస్యగా మారింది. ప్రతి ఒక్కరి జీవితంలో వివాహం అనేది అతి ముఖ్యమైనది. అయితే ప్రస్తుత కాలంలో రైతు అంటేనే పిల్లనిచ్చేందుకు ఏ తల్లిదండ్రులు ముందుకు రావడం లేదనేది ఒక చేదు నిజం. ఈ క్రమంలోనే ఈ సామాజిక సమస్యను పరిష్కరించేందుకు కర్ణాటక రైతు సంఘాలు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ముందుకు ఓ వినూత్నమైన ప్రతిపాదనను ఉంచారు. యువ రైతు వివాహం చేసుకునే యువతులకు ప్రభుత్వం తరపున 10 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని వారు డిమాండ్ చేశారు. యువ రైతులను వివాహం చేసుకునే యువతులకు ప్రభుత్వం తరపున 10 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఇక విధాన సాధనలో జరిగిన బడ్జెట్ సన్నాహక సమావేశంలో రైతు నేతలు ఈ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం చేసే యువకులకు సంబంధాలు రాకపోవడం ఒక సామాజిక విషాదంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. యువతులను వ్యవసాయ కుటుంబాల వైపు ప్రోత్సహించేందుకు ఈ ఆర్థిక సాయం ఎంతో దోహదపడుతుందని వారు వివరించారు. అంతేకాదు పెళ్లి కానుకతో పాటు రాబోయే బడ్జెట్ లో రైతుల సంక్షేమం కోసం మరికొన్ని ప్రతిపాదనలు చేశారు. అందులో భాగంగా రైతులకు గిట్టుబాటు ధర కల్పించడానికి 20,000 కోట్లతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగాల్లో రైతు బిడ్డలకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న భూ వివాదాలను త్వరితగతిన పరిష్కరించాలని, నిలిపివేసిన కిసాన్ సమ్మాన్ పథకాన్ని పునరుద్ధరించి నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందేలా చూడాలని ప్రతిపాదన చేశారు. రైతు సంఘాల నుంచి వచ్చిన ఈ వినూత్న ప్రతిపాదన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మరి సీఎం సిద్ధరామయ్య ఈ పెళ్లి కానుక డిమాండ్ పై బడ్జెట్ లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి. 15వ ఆర్థిక సంఘం కింద 3వ విడత నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ విడతలో తెలంగాణ రాష్ట్రానికి 387.53 కోట్లు జమయ్యాయి. గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తి కావడంతో పెండింగ్ లో ఉన్న గ్రాంట్లను కేంద్రం విడుదల చేసింది. దీంతో గ్రామీణ స్థానిక సంస్థలకు కొంత ఊరట లభించింది. 15వ ఆర్థిక సంఘం కింద 3వ విడత నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ విడతలో తెలంగాణ రాష్ట్రానికి 387.53 కోట్లు జమయ్యాయి. గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తవడంతో పెండింగ్ లో ఉన్న గ్రాంట్లను కేంద్రం విడుదల చేసింది. దీంతో గ్రామీణ స్థానిక సంస్థలకు కొంత ఊరట లభించింది. ఇప్పటి వరకు 3 విడతల్లో కలిపి తెలంగాణకు మొత్తం 1034.42 కోట్లు విడుదలయ్యాయి. ఈ నిధులు ప్రధానంగా గ్రామ పంచాయతీల సామర్థ్యాన్ని పెంచడం, మౌలిక వసతులను మెరుగుపరచడం, తాగునీరు, పారిశుద్ధ్యం వంటి సేవలను బలోపేతం చేయడానికి వినియోగించాల్సి ఉంటుంది. గ్రామ పంచాయతీల ఎన్నికల ఆలస్యమవడంతో 2024-25, 2025 నుంచి 2026 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన కొన్ని గ్రాంట్లు నిలిచిపోయాయి. ఎన్నికల ప్రక్రియ పూర్తవడంతో ఇప్పుడు విడుదల వారీగా నిధులు విడుదల జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు తెలిపిన ప్రకారం ఇంకా సుమారు 2,000 కోట్ల కేంద్రం వద్ద పెండింగ్ లో ఉన్నాయి. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క పెండింగ్ నిధులను త్వరగా విడుదల చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. గ్రామీణ అభివృద్ధి పనులు నిలిచిపోకుండా చూడాలని, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పంచాయతీలకు తక్షణ సాయం అవసరమని రాష్ట్రం అభిప్రాయం వ్యక్తం చేసింది. ఇప్పటి వరకు విడుదలైన నిధులను గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధి, రహదారుల మరమ్మతులు, పారిశుద్ధ కార్యక్రమాలు, తాగునీటి సదుపాయాల విస్తరణ, అలాగే పెండింగ్ బిల్లుల చెల్లింపులకు వినియోగించాలని ప్రభుత్వం అధికారులను ఆదేశాలు జారీ చేసింది. కాంట్రాక్టర్లకు చెల్లింపులు జరిగితే అభివృద్ధి పనులు మరింత వేగం పుంజుకుంటాయని భావిస్తున్నారు. 15వ ఆర్థిక సంఘం నిధులు గ్రామీణ స్థానిక సంస్థలకు కీలక ఆర్థిక వనరు. పంచాయతీల స్వయం పాలన బలోపేతం, పారదర్శకత, ఖర్చు, గ్రామీణ మౌలిక వసతుల పెంపు లక్ష్యంగా ఈ నిధులను సమర్థవంతంగా వినియోగించాలని ప్రభుత్వం సూచించింది. మిగిలిన నిధులు కూడా త్వరలోనే విడుదలైతే రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ అభివృద్ధి పనులకు మరింత ఊపు వచ్చే. బంగారం ధరలు గంటల్లోనే తారుమారయ్యాయి. కొన్ని గంటల వ్యవధిలోనే సీన్ రివర్స్ అయింది. ధరలు ఒకేసారి పడిపోయాయి. ఒక్కసారిగా ఉన్నట్టుండి కుప్పకూలాయి. దీంతో పసిడి కొనుగోలుదారులకు ఊట లభించినట్లయింది. బంగారం ధరలు గంటల్లోనే తారుమారవుతున్నాయి. ఉదయం ధరలు పెరగగా కొన్ని గంటల వ్యవధిలోనే సీన్ రివర్స్ అయింది. ధరలు ఒకేసారి పడిపోయాయి. గురువారం ధరలు ఒక్కసారిగా పెరగగా శుక్రవారం ఒక్కసారిగా ఉన్నట్టుండి కుప్పకూలాయి. దీంతో పసిడి కొనుగోలుదారులకు ఊట లభించినట్లయింది. ఈ తగ్గింపు తర్వాత ప్రస్తుతం బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. హైదరాబాద్ లో 10 గ్రాముల 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ ధర 156,170 వద్ద కొనసాగుతుంది. నిన్న 156,490 వద్ద స్థిరపడగా నిన్నటితో పోలిస్తే 320 తగ్గిందని చెప్పవచ్చు. ఇక 22 క్యారెట్ల ధర నిన్న 143,450 వద్ద స్థిరపడగా ఇప్పుడు 143,150గా ఉంది. దీనిపై 300 తగ్గింది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు ఉన్నాయి. ఇక చెన్నైలో ఏకంగా 870 తగ్గింది. చెన్నైలో ఇవాళ 24 క్యారెట్ల గోల్డ్ రేట్ 157,310గా ఉండగా నిన్న 158,180 వద్ద స్థిరపడింది. నిన్నటితో పోలిస్తే
1,170 రూపాయలు తగ్గింది. అటు 22 క్యారెట్ల బంగారం ధర 1,44,200 వద్ద ట్రేడ్ అవుతుంది. ఇక బెంగళూరులో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 1,56,170 వద్ద కొనసాగుతుండగా 22 క్యారెట్ల రేట్ 1,43,150గా ఉంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,56,320గా ఉండగా 22 క్యారెట్ల రేటు 1,43,300 వద్ద కొనసాగుతుంది. అటు కేజీ వెండి ధర ఢిల్లీలో 2.70 లక్షలుగా ఉంది. ఇక హైదరాబాద్ లో కూడా కేజీ సిల్వర్ 2.70 లక్షలుగా కొనసాగుతుంది. ఇక చెన్నై, బెంగళూరులో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. తెలంగాణ రైతుల బ్యాంక్ ఖాతాల్లో త్వరలోనే రైతు భరోసా సాయం జమ చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ సీజన్ లో నిధుల జమ కొన్ని వారాలు ఆలస్యమైంది. సాగులో ఉన్న భూమి ఖచ్చితమైన విస్తీర్ణాన్ని అంచనా వేసే సర్వే పూర్తి కాకపోవడం వంటి కారణాలు కూడా దీనికి కారణం. ఇప్పుడు సర్వే పూర్తయిందని సమాచారం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవలే ఓ సభలో మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసిన వెంటనే నిధులు జమ అవుతాయని ప్రకటించారు. 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలకు పోలింగ్ ఫిబ్రవరి 11న జరిగి ఫలితాలు ఫిబ్రవరి 13న వెల్లడయ్యాయి. పోలింగ్ ప్రక్రియ ముగియటంతో రైతు భరోసా కోసం నిధులను సమీకరించే చర్యలను ప్రభుత్వం ప్రారంభించింది. తెలంగాణ రైతుల బ్యాంక్ ఖాతాలో త్వరలోనే రైతు భరోసా సాయం జమ చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ సీజన్ లో నిధుల జమ కొన్ని వారాలు ఆలస్యమైంది. సాగులో ఉన్న భూమి ఖచ్చితమైన విస్తీర్ణాన్ని అంచనా వేసి సర్వే పూర్తి కాకపోవడం వంటి కారణాలు కూడా దీనికి కారణం. ఇప్పుడు సర్వే పూర్తయిందని సమాచారం. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల ఓ సభలో మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసిన వెంటనే నిధులు జమ అవుతాయని ప్రకటించారు. 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలకు పోలింగ్ ఫిబ్రవరి 11న జరిగి ఫలితాలు ఫిబ్రవరి 13న వెల్లడయ్యాయి. పోలింగ్ ప్రక్రియ ముగియటంతో రైతు భరోసా కోసం నిధులను సమీకరించే చర్యలను ప్రభుత్వం ప్రారంభించింది. దీంతో రైతు భరోసా పథకం కింద నిధులు విడుదల కోసం ఎదురు చూస్తున్న రైతులకు రాబోయే 2-3 రోజుల్లో డబ్బులు వారి ఖాతాల్లో జమ అయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వం రైతు భరోసా సాయాన్ని కొన్ని రోజుల్లో ఒకే దశలో రైతు ఖాతాల్లో జమ చేయడానికి సన్నాహాలు చేస్తుందని అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా పంపిణీ చేయడానికి దాదాపు 9,000 కోట్లు అవసరమని ఆర్థిక శాఖ భావిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టినప్పటి నుంచి సాగు వ్యవసాయ భూమికి రైతు భరోసా సాయం అందిస్తోందని ప్రభుత్వం చెబుతుంది. నిజానికి ఈ నెల 15న లేదంటే 18 లేదా 19న ప్రభుత్వం నిధులను రైతుల అకౌంట్లో జమ చేయనుందని ప్రచారం జరిగింది. అయితే ఆ డబ్బులు పడలేదు. నిధులు ఎప్పుడు వేస్తారన్న దానిపై అధికారికంగా ప్రకటన రాలేదు. త్వరలోనే డబ్బులు పడతాయని తెలుస్తోంది. అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండటంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాతావరణ హెచ్చరికలు జారీ చేసింది. ఆగ్నేయ బంగాళాఖాతం, దాని పక్కనే ఉన్న భూమధ్య రేఖకు ఆనుకుని హిందూ మహాసముద్రంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో తమిళనాడు, కేరళలోని దక్షిణ ప్రాంతాల్లో రేపటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండటంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఆగ్నేయ బంగాళాఖాతం, దాని పక్కనే ఉన్న భూమధ్య రేఖకు ఆనుకుని హిందూ మహాసముద్రంలో ఈరోజు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో తమిళనాడు, కేరళలోని దక్షిణ ప్రాంతాల్లో రేపటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. రాయలసీమ, దక్షిణ తీర ప్రాంతాలకు కూడా వర్ష సూచన చేశారు. అల్పపీడనం వల్ల రేపటి నుంచి రాయలసీమలో కూడా వర్షాలు కురుస్తాయి. ఈ నెల 22 నుంచి దక్షిణ తీర ప్రాంతంలోని అనేక జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. అదే సమయంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో చలి తీవ్రత క్రమంగా తగ్గుతుంది. అయితే ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే వేసవి కాలం ప్రారంభమైందన్న సూచనలు స్పష్టంగా కనపడుతున్నాయి. మధ్యాహ్నం సమయంలో బలమైన వేడిగాలు వీస్తున్నాయి. మార్చి మొదటి వారంలో ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని అధికారులు భావిస్తున్నారు. ఆ నియోజకవర్గ రాజకీయం ఓ మంత్రికి హెడ్డెక్ గా మారాయి. కనీసం మంత్రి పదవి దక్కిందన్న సంతోషాన్ని కూడా దూరం చేస్తున్నాయట సీనియర్ నేతకు. ఎమ్మెల్యేకు మధ్య జరుగుతున్న పొలిటికల్ ఫైట్ లో ఆమాత్యుల వారు నలిగిపోతున్నారట. అధిష్టానం నిర్ణయాన్ని తప్పుపట్టలేక, గురువు గారి మాట జవదాటలేక ఆయన సఫర్ అవుతున్నారట. గురువు తరపున వకాల్తో తీసుకొని అధిష్టానం దగ్గర వాదించలేకపోతున్నారట. ఇద్దరు నేతల మధ్య మంత్రి పరిస్థితి అడకత్తర్లో పోకచక్కలా మారిందనే చర్చ సాగుతుంది. ఇంతకు ఎవరా మంత్రి? ఆయనకొచ్చిన ఇబ్బంది ఏంటి? ఆ నియోజకవర్గ రాజకీయాలు ఓ మంత్రికి హెడ్డెక్ గా మారాయి. కనీసం మంత్రి పదవి దక్కిందన్న సంతోషాన్ని కూడా దూరం చేస్తున్నాయట సీనియర్ నేతకు. ఎమ్మెల్యేకు మధ్య జరుగుతున్న పొలిటికల్ ఫైట్ లో ఆమాత్యుల వారు నలిగిపోతున్నారట. అధిష్టానం నిర్ణయాన్ని తప్పు పట్టలేక, గురువు గారి మాట జవదాటలేక ఆయన సఫర్ అవుతున్నారట. గురువు తరఫున వకాల్తా తీసుకొని అధిష్టానం దగ్గర వాదించలేకపోతున్నారట. ఇద్దరు నేతల మధ్య మంత్రి పరిస్థితి అడకత్తర్లో పోకచక్కలా మారిందనే చర్చ సాగుతుంది. ఇంతకు ఎవరా మంత్రి? ఆయనకొచ్చిన బాధేంటి? వరుస ఓటముల తర్వాత ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా గెలిచిన అడ్లూరి లక్ష్మణ్ కు 2వ విడత కేబినెట్ విస్తరణలో మంత్రి పదవి దక్కింది. ఇన్నేళ్ల తన కష్టానికి ఫలితం దక్కిందనుకున్న సందర్భంలో జగిత్యాల జగడం ఆయనకు హెడ్డెక్ గా మారింది.
మారిందట. సిట్టింగ్ ఎమ్మెల్యే సంజయ్ తన గురువు అయిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి మధ్య నడుస్తున్న పొలిటికల్ వార్లో అడ్లూరి ఇబ్బంది పడాల్సి వస్తుందట. కాంగ్రెస్ అధిష్టానం ఎమ్మెల్యే సంజయ్ కి సపోర్ట్ గా నిలుస్తుండటంతో జీవన్ రెడ్డికి పట్టలేనంత ఆగ్రహాన్ని తెప్పిస్తుంది. జీవన్ రెడ్డిని కాదని సంజయ్ తో కలిసి నడవాలంటే మంత్రి ఇబ్బంది పడుతున్నారట. తప్పని పరిస్థితులు నడవాల్సి వస్తే గురువు గారి గుస్సాకు గురి కావాల్సి వస్తుందట. జగిత్యాల్లో అన్ని తానే నడిపించిన కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి 2023లో జరిగిన ఎన్నికల్లో ఓడిపోయారు. ఆ తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన సంజయ్ కుమార్ హస్తం పార్టీతో దోస్తీ కట్టారు. దీంతో తమను నమ్ముకుని వచ్చారని సంజయ్ కి హస్తం పార్టీ పెద్దలు ప్రయారిటీ ఇస్తున్నారట. ఇది జీవన్ రెడ్డికి ఏమాత్రం నచ్చట్లేదట. ఎప్పటికప్పుడు మంత్రుల సమీక్షలు, వేదిక ఏదైనా తన నిరసనను వ్యక్తం చేస్తున్నా అధిష్టానం మాత్రం జీవన్ రెడ్డిని పట్టించుకోవడం లేదనే టాక్ వినిపిస్తోంది. అయితే జగిత్యాల జిల్లా మంత్రిగా వ్యవహరిస్తున్న అడ్లూరి లక్ష్మణ్ ఇద్దరి మధ్య నలిగిపోతున్నారట. జగిత్యాల జగడంలో ఇన్వాల్వ్ కావాలంటేనే జంకుతున్నారట. ఒక అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాత్రమే కాదు, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా జగిత్యాలకు రాకుండానే తిరుగు ప్రయాణం అవుతున్నారట. సీనియర్ నేతలే జీవన్ రెడ్డిని ఫేస్ చేయడానికి వెనక ముందు ఆడుతున్నారంటే ఇక అడ్లూరి పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. జగిత్యాల్లో జరిగే అధికారిక కార్యక్రమాలకు హాజరు కావాలంటే అడ్లూరి ఆలోచిస్తున్నారట. ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రోటోకాల్ ప్రకారం లోకల్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తో కలిసి పాల్గొనాలి. లేకపోతే ప్రోటోకాల్ ఉల్లంఘన కింద విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. సంజయ్ కుమార్ కు సీఎం రేవంత్ రెడ్డి సపోర్ట్ ఉందనే కారణంతో మంత్రి కూడా సైలెంట్ గా తన పని తాను చేసుకుంటున్నారట. ఇదే సందర్భంలో జీవన్ రెడ్డికి మద్దతుగా నిలిచి అధిష్టానాన్ని తప్పుపట్టలేని పరిస్థితిలో ఉన్నారట. ఇక అధిష్టానాన్ని ఎదిరించడం నాతో సాధ్యమేనా అంటూ గురువు జీవన్ రెడ్డికి సమాధానమిస్తున్నారట. అయినా సరే పార్టీ నిర్ణయాన్ని తప్పుపడుతున్న సందర్భంలో మంత్రి అడ్లూరిపై కూడా జీవన్ రెడ్డి ఓపెన్ గానే ఫైర్ అవుతూనే ఉన్నారు. ఈ ఎదురు సమాధానం చెప్పలేక మౌనంగా మిన్నుకుండి పోతున్నారట మంత్రి గారు. అధిష్టానం గీసిన లక్ష్మణ రేఖ దాటకుండా తన గురువుకు న్యాయం చేయాలంటున్నారట. జీవన్ రెడ్డికి ఏదో ఒక ప్రోటోకాల్ పదవి ఇవ్వాలంటూ అధిష్టానం దగ్గర పట్టుబడుతున్నారట అడ్లూరి. ఇటీవల జీవన్ రెడ్డి విమర్శల దాడి పెంచుతుండటంతో పాటు ఆయన ఆగ్రహాన్ని చల్లార్చేందుకు తెర వెనుక ప్రయత్నాల్లో బిజీ అయిపోయారట మంత్రి గారు. ఏదైనా గురువు కోసం జీవన్ రెడ్డి పడుతున్న అవస్థలు అంతా ఇంతా కాదంటూ రాజకీయ వర్గాల్లో చర్చ జరగడం ఆసక్తికరంగా మారింది. జీవన్ రెడ్డి ఇష్యూ సాల్వ్ అయితేనే అడ్లూరి కళ్ళల్లో మంత్రి దక్కిందన్న ఆనందం కనిపించే అవకాశం ఉందంటున్నారు. లేకపోతే మిగతా మంత్రుల బాటలో ఆయన కూడా జీవన్ రెడ్డి కనిపిస్తే చాలు, సైడ్ పోవాల్సిందే అంటున్నారు. పార్టీలో కొనసాగటం అనేది ఆలోచించిన పరిస్థితి ఏర్పడుతుందంటూ నేను పార్టీలో కొనసాగడం. ఎందుకంటే ఇవాళ ఆయన ఊరు వచ్చి మా మీద ఆధిపత్యం చెలాయిస్తా చెప్పని మా కాంగ్రెస్ పార్టీ మీద ఆధిపత్యం చెలాయిస్తే, మా కార్యకర్తలు అజమాయి చెలాయిస్తే, మా హక్కులు కాజేస్తే, కాంగ్రెస్ కార్యకర్తల యొక్క హక్కులను కాపాడలేక ఏం చేయాలి నేను? ప్లీజ్ గైడ్ మీ, ప్లీజ్ గైడ్ మీ. డెఫినెట్లీ అదే అందుకే బాధపడుతున్నా అంటున్నా నేను. ఇప్పుడు ఈ శోభ ఇది ముగింపు కాదంటూ నేను. ఇట్లా ఈ విధమైన ఈ వేధింపులు అదే ఈ వేధింపులు సహిస్తూ ఎంతకాలం కొనసాగగలుగుతామా? నాకు నేను ఏదైతుందో, నా మనోవేదన ఏదైతుందో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. కెన్ ఐ కంటిన్యూ ఈ వేధింపులు భరించగలుగుతానా? ఎంతకాలం భరించగలుగుతా? దీని పరిష్కారం ఏంటి అనే నాకు నేను ఊహించలేకపోతున్నాను. నాకు నేను ఊహించుకోలేకపోతున్నా బాబు అంటున్నాను. తెలంగాణలో మహిళలు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేందుకు మహాలక్ష్మి పథకాన్ని అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పథకానికి సంబంధించి ఆర్టీసీ కీలక ప్రతిపాదనలు చేసింది. మహాలక్ష్మి పథకంతో పాటుగా ప్రయాణ సౌకర్యాలు, ఇతర మౌలిక సదుపాయాల విస్తరణకు నిధుల్ని కోరింది. బడ్జెట్ ప్రతిపాదనలో రాష్ట్ర ప్రభుత్వానికి నిధుల కోసం రిక్వెస్ట్ చేసింది. మొత్తం 7,777 కోట్లను మహాలక్ష్మి పథకానికి రియంబర్స్మెంట్ కింద కేటాయించాలని కోరింది. తెలంగాణలో మహిళలు ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణించేందుకు మహాలక్ష్మి పథకాన్ని అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పథకానికి సంబంధించి ఆర్టీసీ కీలక ప్రతిపాదనలు చేసింది. మహాలక్ష్మి పథకంతో పాటుగా ప్రయాణ సౌకర్యాలు, ఇతర మౌలిక సదుపాయాల విస్తరణకు నిధుల్ని కోరింది. బడ్జెట్ ప్రతిపాదనలో రాష్ట్ర ప్రభుత్వానికి నిధుల కోసం రిక్వెస్ట్ చేసింది. మొత్తం 7,777 కోట్లను మహాలక్ష్మి పథకానికి రియంబర్స్మెంట్ కింద కేటాయించాలని
కోరింది. 2026-27 ఆర్థిక సంవత్సరంలో 680 కొత్త బస్సులు కొనుగోలు చేయాలని, వీటి కోసం 241.37 కోట్లు అవసరమని కూడా కోరింది. బస్ స్టాండ్ల నిర్మాణం, కొత్త డిపోలు, రుణాల చెల్లింపుల కోసం 855 కోట్లు కోరింది. మౌలిక వసతులకు సంబంధించి 442.61 కోట్లు, ఆయా వర్గాలకు బస్ పాస్లకు సంబంధించి 358 కోట్లు ప్రతిపాదించింది. తెలంగాణ రవాణా శాఖ కూడా ప్రతిపాదనలో 2026-27 ఆర్థిక సంవత్సరంలో 7,519 కోట్ల ఆదాయాన్ని సమకూరుస్తామని తెలిపింది. ఇక మరోవైపు మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి సంబంధించి మరో తీపి కబురు చెప్పింది ప్రభుత్వం. త్వరలోనే రాష్ట్రంలో మహిళలకు మహాలక్ష్మి స్మార్ట్ కార్డులను జారీ చేసేందుకు సిద్ధమవుతుంది. మహాలక్ష్మి స్మార్ట్ కార్డుల పేరుతో జూన్ 2వ తేదీ నుంచి జారీ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈ మహాలక్ష్మి స్మార్ట్ కార్డుల కోసం 75 కోట్లు కేటాయించింది. మహిళలు ఉచిత బస్ ప్రయాణం కోసం ఆధార్ కార్డును బస్ కండక్టర్లకు చూపించాల్సి ఉంటుంది. అయితే ఆధార్ కార్డు కాకుండా మహాలక్ష్మి స్మార్ట్ కార్డులు అందుబాటులోకి వస్తే వీటిని చూపించి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాలు చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఆర్టీసీ ప్రతిపాదనలో కొత్త బస్సులతో పాటుగా బస్ స్టాండ్లు, డిపోలు కూడా ఉన్నాయి. కొత్త బస్సులు అందుబాటులోకి వస్తే మహాలక్ష్మి పథకానికి ఇబ్బందులు లేకుండా పోతాయి. బస్సుల్లో రద్దీ తగ్గుతుంది. కొత్త డిపోలు, బస్ స్టాండ్లు కూడా ఎంతో ఉపయోగంగా ఉంటాయంటున్నారు ఆర్టీసీ అధికారులు. మరి ఈ ప్రతిపాదనలపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. ఇది ఇవాళటి బులెటిన్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ఆన్ TS24 న్యూస్.